We want justice. 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 We want శాంతియుతంగా క్రమశిక్షణ కలిగి మరి మనం నడిపించుకోవాలని మీ అందరినీ మరి కోరుకుంటున్నాము. దయచేసి అందరూ వరుస క్రమంలో నడుచుకుంటూ ఈ కార్యక్రమంలో ముందుకు సాగుదాం. అది హత్య లేక త్వరగా ప్రభుత్వాలు నిర్ణయించి మనకి మరి నిర్ణయాన్ని ప్రకటించాలని మనందరం కోరుకుందాం. కనుక ఆయన అంటున్నారు, మనిషిగా చూడండి, ఒక హిందూగా చూడొచ్చు, ఒక ముస్లింగా చూడొచ్చు, ఒక క్రైస్తవుడిగా చూడొచ్చు. డాక్టర్ ప్రవీణ్ పగడాల గారు మెజార్టీ ప్రజలు సామర్థ్యంతో ఒకరి ఒకరు బైబిల్లో చెప్పినట్టుగా మీ మూలలే మీ పొరుగు వారిని ప్రేమించమంటే, అంటే మీ పొరుగు వాళ్ళంటే క్రైస్తవులు మాత్రమే కాదు, హిందువులని, ముస్లింలని, సిక్కులని ప్రతి ఒక్కరిని ప్రేమించమని దేవుడు చెప్పాడు. అంతేగాని ఇక్కడ ఒకరిని మాత్రమే ప్రేమించడం కాదు. ఒక సోదరుడు నిన్న వాట్సాప్ లో గ్రూప్ లో పెట్టాడు, తన యొక్క వాదులను తిడుతూ సోదరులారా శత్రు మతాలను ప్రేమిస్తున్నారు మీరు అని. శత్రు మతం ఏంటంటే భారతదేశంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు భయంకరంగా అనుకుంటున్నాం కదా. కొంతమంది ఎవరో ఉంటారు క్షణ పురుగులు. ఐక్యంగా ఉన్నటువంటి ఈ కుటుంబాలలో, ఐక్యంగా ఉన్నటువంటి క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు అన్నటువంటి కుటుంబాలలో చిచ్చుకుట్టడానికి ఎవరో బయలుదేరతారు. మతకాలు పొందవుతాయి, ఊళ్ళు అల్లుతాలవుతుంది. అట్లాంటి సమాజానికి నాశనం అనేటువంటిది అక్కడే మొదలవుతుంది. పురుగు పడితే ఆ ఏడు పురుగు పడితే పురుగులు పోయేటట్టుగా మందు కొట్టాలి గాని పురుగుని ప్రోత్సాహం చేసి చెట్టునే చంపేసేటి పరిస్థితి తీసుకురాకూడదు. కనుక మన యొక్క ఈ కడల నియోజకవర్గంలో శాంతి సమాధానాలు కలిగి జీవించే మన మధ్యన ఎవరైనా కానీ వారు క్రైస్తవులు అవ్వచ్చు, హిందూ అవ్వచ్చు, ముస్లిం అవ్వచ్చు, మత విద్వేషాలకి పూనుకున్నట్టు తెలిస్తే వారిని అందరూ కలిసి తోలు తీయాలని కోరుకుంటున్నారు. మనందరం అన్నదమ్ములం, భారతీయులం.
ఈ భారతదేశంలో పుట్టినటువంటి భారతీయులం అందరికీ రాజ్యాంగం ఒకటే. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ఇది నేను పాటిస్తున్నా. ఇది పంచాయతీ దగ్గర నుంచి పార్లమెంట్ వరకు ప్రతి ఒక్కరు పాటించాల్సిందే. అదే విధంగా మత హక్కు, మత స్వేచ్ఛ రాజ్యాంగం మనకి ఇచ్చింది కనుక నీ వలె నీ తోటి మతాన్ని ప్రేమిద్దాం, నీ వలె నీ తోటి వారిని ప్రేమిద్దాం, అన్నదమ్ముల వలె అందరూ కలిసి జీవించాలని, ఎటువంటి విద్వేషాలకి లోను కాకూడదని మనసారా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. పడిపోగానే ఎన్నొచ్చి వెంటనే అల్లాడిపోతూ ఉన్నాయి. కానీ పశువుల్లో మరి మేకల్లో ఉన్నట్టు మానవత్వం ఈ రోజున మనుషులు లేదు. ఇదివరకు మేము చెప్పుకుంటా వచ్చింది, మనం అందరూ చెప్పుకుంటా వచ్చాం, ప్రపంచ శాంతి వర్తిల్లాలి అని. అంటే ఏంటండి, ముస్లింస్, హిందువులు, క్రైస్తవుల ఐక్యత వర్తిల్లాలని ఎందుకు చెప్పుకొచ్చాం గమనించండి. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ముస్లిం సహోదరులకు, అలాగే హిందూ సహోదరులకు, క్రైస్తవులు మా సహోదరులందరూ కూడా మనదంతా మనం ఒకే దేశం. ప్రభు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒకరినొకరు చంపుకుంటూ వెళ్తే మొదలు పెడితే ప్రపంచం అంతా నాశనం చేయటం తప్ప ఇంక వేరే దారి లేదు. కాబట్టి గమనించాలి, ప్రతి ఒక్కరు కూడా మరి ప్రభువుని యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి మనుషులందరికీ పాప ఒకరు శివుని రక్షించి ప్రాణం పెట్టి పునరుత్థానుడై తిరిగి లేచాడు. ప్రేమించమన్నాడు. ఎవరు ప్రేమించమన్నాడు? శత్రువులు సైతం ప్రేమించమన్నాడు. క్రైస్తవుని మేము ఏం చేస్తామండి? శత్రువులు సైతము క్షమించి ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఇటువంటి వాటిని మీరు కూడా ఖండించాలి. రకరకాల మాటలు ఎవరైనా ఇంతకుముందు దైవ సేవకులు శ్యామ్ గారు చెప్పినట్లుగా ఏదైనా అలాంటి మెసేజ్ వచ్చినప్పుడు హిందువులు ఖండించాలి. క్రైస్తవులు అలాంటి మెసేజ్లు పెట్టినప్పుడు ఖండించాలి. అలా ఖండిస్తే అంటే శాంతి భద్రత ఉంటాయి. గమనించి ఈ రోజు నీ శాంతి రాలే 25వ తారీఖు రాత్రి దేవుని యొక్క దాసులు పగడాల గారి యొక్క అనుమానాస్పద మృతికి నిదర్శనగా కుటుంబానికి మా యొక్క మద్దతు తెలుపుతూ క్రైస్తవ లోకమంతా కూడా వారు మృతి చెందినటువంటి విషయం చూసినప్పుడు చాలా బాధాకరము. లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా శోక సంపూర్ణ నిలిపోయారు. కారణం ఏంటంటే, ఒక మంచి గొప్ప బైబిల్ స్కాలర్, మంచి విద్యావేత్త, గొప్ప నాయకుడు, క్రీస్తు పక్షమున నిలబడినటువంటి వ్యక్తి, క్రీస్తు సాక్షి అయినటువంటి పగడాల గారి యొక్క మృతి చాలా బాధకరమైనటువంటిది. కనుక ప్రభుత్వం వారు మరి ఎలాగో వారు మరణించారో తెలియజేయాలని కోరుకుంటూ ఈ సమయంలో మన మధ్యకు పుట్ట గారు వచ్చారు. వారు మాట్లాడవలసిందిగా. అన్ని కూడా రక్తములతో ఉన్నాయి. బయలుదేరి దగ్గర నుంచి ఇంటి ఆ యొక్క బాడీ దొరికిన వరకు అక్కడ మొత్తం కూడా ఎంక్వైరీ చేయాలి. ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు. రాష్ట్రంలో క్రైస్తవుల మీద జరుగుతున్న హింసాకాండ అలా ఎలా లేదు. శాంతి భద్రతలు క్రైస్తవులకు ఏమాత్రం కూడా లేవు, దూరమవుతా ఉంటున్నాయి. ఈ రోజున ప్రవీణ్ గారి యొక్క ఈ యొక్క మరణానికి నిరసనగా కేవలం నిరసన శాంతి ర్యాలీ మాత్రమే మేము నిర్వహించాం. మాకు న్యాయం జరగకపోతే కనుక దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేయడం కూడా వెనకాలని ఈ రోజు మేము తెలియజేస్తా ఉంటున్నాం. మాకు న్యాయం జరగాలి. ఈ విషయంపై క్రైస్తవ సంఘాలన్నీ కూడా రెండు వైపు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ రోజున పెడల నియోజకవర్గంలో నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఆ క్రైస్తవ ఆధ్యాత్మికమైన విప్లవకారుడైన ప్రవీణ్ పగడాల గారు, వారిని కొంతమంది దుండగులు కావాలని హతమార్చారు. ఈ విషయము ప్రభుత్వము నిక్కుచాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అక్కడ ఏవైతే ఉన్నాయో సీసీ కెమెరాల ఆధారంగా, రెండోది ఎక్కడైతే ఆ బాడీ దొరికిందో ఆ బాడీ దొరికిన ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ పవర్ పంప్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. క్రైస్తవ నాయకులకు, క్రైస్తవ సోదరులకు, అలాగే సామాజికవేత్తలకు అందరికీ కూడా
మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ నిరసన ర్యాలీకి సహకరించినటువంటి పోలీస్ వారికి కూడా మా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ దైవజనులు ప్రవీణ్ పగడాల గారు హైదరాబాద్ పట్టణం నుంచి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో సభలు నిర్వహించటం, అలాగే ఆ సభల్లో వక్తగా వాక్య పరిచర్య చేయడానికి ఇచ్చేస్తున్నటువంటి తరుణంలో వారిని కొంతమంది దుండగులు హతమార్చారనే ఒక అనుమానం మాకు ఉండటం చేత పోలీసు వారితో మేమందరం కలిపి పిటిషన్ ఇవ్వటము, అలాగే పిటిషన్ లో కొంతమంది అనుమానిత వ్యక్తుల్ని మేము మెన్షన్ చేయటము, ఆ పంచనామా రిపోర్ట్ లో కూడా ఆ పంచనామా చేసే విషయంలో కూడా 5గురు పెద్దలు ఉండాలి అని అంటే అందులో ఒక పెద్దగా నేను కూడా వ్యవహరించటం, ఈ కారణాలలో కొన్ని అనుమానాలకు దారి తీసినటువంటి పరిస్థితులు క్రైస్తవ సమాజానికి తెలియాల్సినటువంటి పరిస్థితి. పొట్టిపాడు వరకు వచ్చారు. పొట్టిపాడు నుంచి పొట్టిపాడు ఈ విజయవాడ మధ్యలో ఒక 5 గంటల సేపు వాళ్ళు స్టే చేయడం జరిగింది. అక్కడి నుంచి పొట్టిపాడు నుంచి 150 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఇంచుమించుగా 100 కిలోమీటర్ల స్పీడ్ లో ఆయన రావటం జరిగింది. ఇంచుమించుగా పొట్టిపాడుకు ముందుగానే వారి హెడ్ లైట్ పగిలిపోవటం, హెడ్ లైట్ ఎవరు పగలగొట్టారు, పొట్టిపాడుకు ముందుగానే మేము అనుకునేటటువంటి మర్డర్ జరిగిందా అనేది కూడా మాకు అనుమానాలు. ఒకవేళ వెహికల్ మీద వచ్చినటువంటి 6 అడుగుల పై చేరుకున్నటువంటి మనిషి ఎవరు, ఈయన 5 అడుగుల 7 అంగుళాలు ఉన్నటువంటి వ్యక్తి, అక్కడ పొట్టిపాడు దగ్గర కనబడుతున్నటువంటి వ్యక్తి ఎవరు, ఒకవేళ ఈ మర్డర్ అనేది ముందుగానే జరిగిందా, ఆ పొట్టిపాడు అనే టోల్ ప్లాజాకి ముందుగానే జరిగిందా అనే అనుమానాలను మేము వ్యక్తపరిచాము. అలాగే సంఘటన ప్రదేశంలో జరిగినటువంటి ఆనవాళ్లు, ఆయన స్పెట్స్ ఏమీ చిన్న డ్యామేజ్ కూడా కాకోకుండా అక్కడ పడున్నటువంటి ప్రదేశం పరిస్థితి, ఆయన మాస్క్ కూడా ఆ స్పెట్స్ పక్కనే ఎవరో ప్లానెడ్ గా పక్కన పెట్టినటువంటి పరిస్థితి, వెనక్కి పడితే ఒకవేళ తల పగలాలి కానీ ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఓన్లీ ఫేస్ మాత్రం, ఫేస్ దగ్గర కూడా ఈ మూతి పగిలిపోయినటువంటి పరిస్థితి. ఒకవేళ మూతి పగిలి ఉంటే మనిషి చచ్చిపోతాడండి? చెప్పండి ఒకసారి. మూతి పగిలితే మనిషి చచ్చిపోతాడా? 100 కిలోమీటర్ల స్పీడ్ తో, సుమారుగా 100 కిలోమీటర్ల స్పీడ్ తో పొట్టిపాడు టోల్ గేట్ నుంచి ఇక్కడ ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్రదేశానికి రావడానికి రాత్రికాల సమయంలో ఒక సిగ్నల్ లైట్ వేసుకుని 100 కిలోమీటర్ల స్పీడ్ తో ఎవరైనా వస్తాడా? బండి మీద 100 కిలోమీటర్ల స్పీడ్ తో ఎవరైనా రాగలరా? నార్మల్ గా సాయంత్రం 6 దాటితే 20, 30, 40 స్పీడ్ తో రావడానికే తడబడతాం. ఒకవేళ ఎదురుకున్న వాహనం వస్తే 10 కిలోమీటర్ల స్పీడ్ కి డౌన్ అయిపోతాయి వెహికల్స్. కానీ 100 కిలోమీటర్ల స్పీడ్ తో 3 గంటల లోపు జర్నీలో ఆయన అక్కడికి వచ్చేయటము, ఈ పరిస్థితులన్నింటినీ చూస్తూ ఉన్నట్లయితే ఇది ప్రీ ప్లానెడ్, హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ లాగా అనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో పెద్దలైనటువంటి పోలీస్ అధికారులు, అక్కడ ఉన్నటువంటి పెద్దలు సహకారంతో దీన్ని ఖచ్చితంగా ట్రేస్ అవుట్ చేసి క్రైస్తవుల యొక్క మనోభావాలకు న్యాయం చేయవలసిందిగా మేము తెలియజేస్తూ ఉన్నాము. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ భావోద్వేగాలకు గురి కావద్దు. జరగబోయేటటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ కావచ్చు, లేకపోతే ఇంకా ఏవైనా రిపోర్టుల్లో స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా సంయమనం పాటించాల్సినటువంటి బాధ్యత మనకుంది. ఎందుకనంటే క్రైస్తవులం శాంతి కాముకులుగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి. చట్టాన్ని ఆశ్రయించాము, చట్టపరంగా మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఇక్కడ కాకపోతే హైకోర్టుకు పోతాం, హైకోర్టులో కాకపోతే ఇంకా పైకోర్టుకు పోతాం, అంతే తప్ప ఇప్పటి వరకు ఒక విషయాన్ని పెద్దలు, పోలీసు వారు, అలాగే ప్రజాప్రతినిధులు అందరూ గమనించాల్సినటువంటి విషయం, ఒక పాఠం ఏంటి అని అంటే, ఇంత జరుగుతూ ఉన్నా సరే ఒక్క వ్యక్తి మీదైనా మనం దాడి చేశామా? లేదు. ఒక్క వెహికల్ అయినా పగలగొట్టామా? లేదు. ఒక్కరి మీదైనా మనం ఏదైనా ఒక మాటను తోలటం జరిగిందా? ఎవరిని విమర్శించే వాళ్ళం కాదు, ఏమి పగలగొట్టే వాళ్ళం కాదు. రాత్రకు అని చెప్పి పేరు చెప్పి అవి ఇవి బంద్ చేసేవాళ్ళం. అంతకంటే విజ్ఞతను మీకు పాఠంగా చూపించాము. చూపించినటువంటి దాన్ని బట్టి మీరు ఇప్పటికైనా ఆ పిఎం రిపోర్ట్ ను మా ముందు పెట్టండి. పెట్టిన తదుపరి మేము శాంతి కాముకులు ఇప్పుడు వరకు ఏదైతే ఆలోచన చేశామో అదే ఆలోచనతో మేము కూడా మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ పరిస్థితులన్నింటిలో సహకరించినటువంటి క్రైస్తవ సమాజం అంతటికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే నన్ను ఆహ్వానించిన అందరిపై శాంతి కురియగా. ఈ శాంతి ర్యాలీ ప్రవీణ్ గారి మరణం సందర్భంగా ప్రశాంతంగా ఒక ర్యాలీ తీశారు. ఇలాంటప్పుడు
మన ముస్లిం సోదరులందరూ ఇక్కడ ఉండాల్సింది. కానీ ఒక విషయం వారి అందరి తరఫున నేను వచ్చి చెప్తున్నాను. అదేంటంటే ఇది ఉపాసన టైం. పొద్దు నుంచి 6-6:30 వరకు మనం ఉపాసం ఉండి ఇప్పుడే కొద్దిగా మనకు సెలవు దొరుకుతుంది తినటానికి తాగటానికి. ఇలాంటి సమయంలో ఈ ర్యాలీ రావటం వలన మన ముస్లిం సోదరులు ఇక్కడ కనపడతలేదు. లేకపోతే పూర్తిగా ఈ శాంతి ర్యాలీకి మనం కూడా బలపరుస్తున్నాము. వచ్చాను. ఏదేమైనా సరే మజహబ్ నహీ సిఖాతా ఆపస్ మే పేర్. మతం ఎప్పటికీ మనకు పోట్లాట్లు, మనకు దెబ్బలాట్లు, హతమార్చడం ఇలాంటి నేర్పదు. మతం ఎప్పటికీ నేర్పదు. కానీ ప్రవీణ్ గారితో జరిగిన ఈ సంఘటన గురించి అందరూ చింతిస్తున్నారు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ప్రభుత్వం మైనార్టీ సంఘాల గురించి అశ్రద్ధ చాలా చూపుతుంది. మణిపూర్లో జరిగిన సంఘటన ఎంత ఘోరమైన సంఘటన. ఆ తర్వాత ఇలాంటి చిన్న సంఘటనలు ఇదితో పాటు ఇది పెద్ద సంఘటన అయిపోయింది. ఎక్కడ చూసినా, ఏ పల్లెటూరులో చూసినా, ఏ పట్టణంలో చూసినా ప్రవీణ్ గారి గురించి ఆయన పెద్ద వ్యక్తి, మంచి జ్ఞానం గలవారు కాబట్టి ఆయన గురించి చాలా మంది ఎంత బాధపడుతున్నారు. ఇలాంటప్పుడు మనం ప్రభుత్వంతో కోరేది ఏంటంటే పూర్తి సహకారం చేసి ఎలాంటి ఇక్కడ ఆ సంఘటన జరిగిన చోట ఎవరు చేశారు, ఎలా జరిగింది, పూర్తి వివరాలు తెలిసి ఎవరైనా సరే ఈ సంఘటనకి ఎవరైతే సబబయ్యారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. కఠినంగా శిక్షించాలి. అదే మేము మన ప్రభుత్వంతో కోరుతూ మన ముస్లిం సంఘం తరఫున కూడా ఈ క్రైస్తవ సంఘానికి పూర్తిగా మనము సపోర్ట్ ఇస్తున్నాం. దీంతో నా మాట పూర్తి చేసి మన పెద్దలందరికీ ఎవరైతే నాకు అవకాశం ఇచ్చారో అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ ముగిస్తున్నాను. జోహార్ ప్రవీణ్ పగడాల, జోహార్ ప్రవీణ్ పగడాల. చాలా దిగ్భ్రాంతి అయిన విషయం. మరి ఈ రోజున మనందరం కూడా మరి హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులందరూ కూడా మరి ఏకతాటి మీద మరి ఆయన యొక్క హత్యను ఖండిస్తూ వారి యొక్క హత్య ఏదైతే ఉందో ఆ హత్య వెనకాల కారణాలేంటో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిబిఐ ఎంక్వైరీ వేసి మరి ఆ దోషుల్ని శిక్షించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ రోజున ఈ మతోన్మాదుల ఈ గోడలో చిక్కుకుని మానవీయతను మరి మరుస్తున్నారు. హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవ అయినా మరి ఎవరిది కూడా మరి మనం మానవులుగా చూస్తేనే మానవత్వం. మరి ఏ ధర్మం చెప్పినా కూడా మానవ సేవే మాధవ సేవ అని చెప్తుంది. అలాంటిది మానవీయతను మనం అవహేళన, ఆ మానవుల్లో వాడి యొక్క మతాన్ని లేకపోతే వాడి వెనకాలన్న అసూయని మనం చూస్తున్నామే తప్ప మానవులము మనమందరం కూడా మరి అన్నదమ్ముల వల్లే జీవించాలి. ఈ భారతదేశం మరి భిన్నత్వంలో ఏకత్వంగా మనం అందరం కూడా ఇక్కడ గుర్తించబడ్డాము. మరి రాష్ట్రాలలో గాని ప్రాంతాలలో గాని ఈ రోజున ఏ రకంగా ఉందంటే విభజన చేయాలి. ఒక ఆయన ముఖ్యమంత్రిగా ఉండి చెప్తాడు,
50 మంది ముస్లింలు ఉన్న చోట ఒక హిందూ బతకగలరా? లేకపోతే ఒక 100 మంది హిందువులు ఉన్న చోట ఒక ముస్లిం బతకగలరా? వాటి వరకు భారతదేశ స్వాతంత్రం వచ్చిన కాడ నుండి మరి భారతదేశంలో అందరం కూడా కలిసికట్టుగా ఏ రకంగా ఈ రోజు వరకు జీవిస్తున్నాము. మనందరం కూడా ఎలాంటి స్వేచ్ఛ స్వాతంత్రాలతో మనం ఇలా భారతదేశంలో బతుకుతున్నాం. మరి ఈనాడు ఈ విభేదాలు ఏంటి? దీనికి కారకులు ఎవరు? దీనికి కారకులు ఎవరంటే పాలకులు. వాళ్ళకి ఇష్టానుసారంగా వాళ్ళ యొక్క ప్రభుత్వాలు నిలబడాలంటే ఏదో ఒక వర్గాన్ని మేదేసుకోవాలి. ఆ వర్గాన్ని వాళ్ళు వంత పాడాలి. వంత పాడితే గాని వాళ్ళ మనుగడ సాగదు. అలాంటి పరిస్థితులే వాళ్ళ ప్రభుత్వాలు సాగుతున్నాయి. మరి మనందరం కూడా దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎవరైతే మతోన్మాద ముసుగులో మరి రెచ్చగొట్టే విధానాలకు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం పసిగట్టాలి. అవసరమైతే చట్టానికి కూడా మనం వాళ్ళకి అప్పచెప్పే విధంగా మనం అందరం కూడా యాక్టివ్స్ లో ఉండాలి. కాదు, చట్ట పరిధిలో ఏదైనా సరే అసాంఘిక కార్యక్రమాలు చేసేవారు ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే, మనం వాళ్ళకి చట్టానికి మనం అప్పగించే ధైర్యం మనలో కావాలి. మనం అందరం కూడా కలిసికట్టుగా మరి ప్రవీణ్ పగడాల యొక్క హత్యను మనం ఖండిస్తూ మరొకసారి ఆయన్ని మనం నివాళులు అర్పించుకుంటున్నాము. జోహార్ ప్రవీణ్ పగడాల, జోహార్ ప్రవీణ్ పగడాల. మరి ఈ అవకాశం